తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు శైలజ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు, ఏమని అంటున్నారు, వారి అభిప్రాయం ఏంటో అడుగుదాం. మేడం నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు రైతాంగానికి పునరాలు పంటలు పండాలంటే ఏముందండి అనే వ్యాఖ్య చేశారు. అంటే రక్తాన్ని చల్లితే చాలు అని. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇలాంటి సీఎం ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఆయన సీఎం అనే విషయం మర్చిపోయిందా, లేకుంటే వీధి రౌడీలాగా మాట్లాడిండా మాకైతే అర్థమవుతలేదు. ఒక వీధి రౌడీలు మాట్లాడారు. అంత ఇదిగా ఎట్లా అంటే ఒక క్రిమినల్ ఆలోచనతో మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే రైతులకు నీళ్లు పారియ్యాయి అంటే ప్రతిపక్ష నాయకుల రక్తాన్ని జల్లుతా అంటున్నాడు. ఈ రకంగా చూడాలంటే ఆయన ఎంత క్రూరమైన ఆలోచనలు ఉన్నాడు, క్రూరమైన మెంటాలిటీతో ఉన్నాడో అర్థమవుతుంది. ప్రజలు ఎన్ని గమనిస్తున్నారు. ఒకటి ఏంటంటే రక్తాన్ని పారిస్తా అని అంటున్నావంటే నీ లోపల ఉన్న పైశాచిక ఆనందం, నేను హిట్లర్ని, నేను ఒక సైకోని అని చెప్పిన మాట 100% కరెక్ట్. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అని చెప్తున్నా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అనేటోడు ఒక హోదాగా మాట్లాడలే. తనని మర్చిపోతున్నాడా, లేకుంటే పాత పెయింటింగ్లు గుర్తొస్తున్నాయా, ఇంకా గోడల మీద పెయింటింగ్ వేసుకునే వ్యక్తిలాగా ఆలోచిస్తున్నాడా, లేకుంటే ఒక క్రిమినల్ లాగా ఆలోచిస్తున్నాడా అనేది అర్థమవుతలేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక నాయకులను చంపాలి అనే ఉద్దేశము, మరి రక్తం పారించాలి అనే అంటే అట్లాంటి ఆలోచనలు వచ్చినట్టు ఇది ఇట్లాంటి నాయకుడు ఉండడం దౌర్భాగ్యంగా ఆలోచిస్తున్నా. రాహుల్ గాంధీ గారికి చెప్తున్నా, మీరు దయచేసి ఈయన ముఖ్యమంత్రిగా మారవండి. ఎందుకంటే ఈయన ఉంటే నిజంగా ఈయన మాటలు నిజంగా ప్రజలు నేర్చుకుంటారు. మీరు చూస్తున్నారు కదా, మన 6 హత్యలైనాయి. మరి ఇట్లాంటి వాడు మాట్లాడుతుంటే అట్లాంటి వాడు 6 హత్యలు చేసి రక్తం కళ్ళలు చూస్తారు కదా, అదే చూస్తున్నారు. ఇప్పుడు మా నాయకులు అంటున్నారు, మేము ఇస్తామయ్యా, మరి మా రక్తాన్ని తీసుకుపోయానా, మరి అట్లా చల్లి పంటలన్నా వండి, లేకుంటే నీళ్ళని ఇయ్యానంటారు. మా వాళ్ళు రెడీగానే ఉన్నారు. ఎందుకంటే క్రిమినల్ నాయకుడు ఉన్నప్పుడు మా దగ్గర నుంచి కూడా అట్లాంటి సమాధానమే వస్తుంది. అంటే కన్నెపల్లి ప్రాజెక్టు విషయంలో కూడా, కన్నెపల్లి గ్రామం సంబంధించి కూడా అక్కడ జరుగుతున్నటువంటి దాని మీద మీ స్పందన ఏంటి? కన్నెపల్లి ప్రాజెక్టును మేమేమంటున్నాం అంటే మీరు ఎత్తండి, మీరు కన్నెపల్లి ప్రాజెక్టును ఎత్తితే నీళ్లు పారుతాయి అంటున్నారు. 250 పిల్లర్లు ఉన్నప్పుడు 3 పిల్లర్లు చిన్న బ్రేక్ అవి వచ్చి క్రాక్ వచ్చి అది ఇదైనాయి. ఎందుకు నువ్వు బాగా చేయిస్తలేవు? ఎల్ఎన్టీ కంపెనీ వాడు క్లియర్ చెప్తున్నాడు, అయ్యా బాబు అది మా వల్ల తప్పిదం జరిగింది, మేము దాన్ని బాగా చేపిస్తాము, మేము చేపిస్తా అంటే 3 ఏళ్ళ నుంచి ఎందుకు తాత్సారం చేస్తున్నావు అంటే, ఒకవేళ అది బాగా అయితే మేము నీళ్ళు వదిలితే రైతులు బాగుపడితే బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది, కేసీఆర్కి పేరు వస్తుంది అనే షాడిజంతోన రైతుల మీద కూడా షాడిజం చూపిస్తున్నాడు. కన్నెపల్లి పంప్ హౌస్ను ఎందుకు నువ్వు ఓపెన్ చేసి నువ్వు పంపిస్తలేవు? కావాలనేసి కొట్టుకుపోతాయి ఊర్లు అంటున్నారు. లాస్ట్ ఇయర్ అంత పెద్ద వర్షాలు పడితే కూడా మునిగిపోలేదు ఊర్లు, ఇప్పుడు ఎందుకు మునిగిపోతాయి? పంప్ హౌస్ అవి ప్రాజెక్టులు గేట్లు ఎత్తేయడం వల్ల భద్రాచలంలో ఉన్నటువంటి ముంపు గ్రామాలు దాదాపుగా 40-50 గ్రామాలు కొట్టుకుపోతాయని చెప్పేసి కూడా అంటున్నారు. కావాలని కక్షపూరితంగా రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అంటారు. కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే భద్రాచలం ఎందుకు పోతుంది అనేది ఏ లెక్కన మ్యాప్ ఉందో నాకైతే తెలియదు. దానికి దీనికైతే సంబంధం లేదు. అది ధవళేశ్వరం బ్యాడ్స్ కిందికి వస్తుంది అది. కానీ ఈయన మరి ఇది ఎట్లా ఏ లెక్కన చెప్తున్నాడో అదే అంటున్నా. సబ్జెక్ట్ లేనాడు ఎవడని ఉన్నాడంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. నేను అది అని అరే అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, భాష అనేది ముఖ్యమంత్రి హోదాగా మాట్లాడితే యథా రాజా తదా ప్రజ అన్నట్టు అంటారు. ఆయన మాటల వల్లనే ప్రజలు కూడా ఆయన అంత వల్గర్గా బూతులు తిడుతున్నారు. నేను ఇట్లనే మాట్లాడతా అని అన్నటువంటి ఇట్లనే జవాబులు వస్తాయి. నువ్వు కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేయి, గేట్లు ఓపెన్ చేయరా బాబు. ఈసారి వర్షం లేదు, ఈరోజు కరువు వస్తుంది. ఇప్పటి వరకు 2 నెలలు అవుతుంది వర్షం చుక్కలేదు, రైతులు పంటలు వేయలేదు, ఇత్తనాలు వేసుకోలేదు, దున్నలేదు. ఎదురు చూస్తుంటే నువ్వు కావాలని పంప్ హౌస్ ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నావు. రైతు సభలను పెట్టి రైతులను మోసం చేస్తున్నావు. రైతు సభలు పెట్టి నాయకులను తిడుతున్నావు. బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి మాత్రమే నువ్వు సభలు పెడుతున్నావు. కానీ నీకు ప్రజలకు కానీ రైతులకు కానీ ఏదైనా చేయాలనేది ఇది లేదు. నిజంగా చెప్పాలి, కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే భద్రాచలం మునిగిపోతున్న దానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఎందుకంటే అక్కడికి సంబంధం లేని మాటలు చెప్తున్నాడు ఆయన. దానికి సంబంధం లేదు. మా నాయకుడు క్లియర్గా దాన్ని మొన్న చెప్పిండు కేటీఆర్ గారు, అరే బాబు నువ్వు తెలుసుకొని మాట్లాడరా, తెలియకుండా మాట్లాడకని చెప్పిండు. ఏంటి మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఏదో సాకు పెట్టుకొని ప్రశ్నించాలి అని చెప్పేసి అలాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ నేతలు అంటారు. ప్రశ్నించడం కాదు, ఒకటే అంటున్నా, మళ్ళీ చెప్పాల్సిన విషయాలు ఏం కావు. 6 గ్యారెంటీలు ఇస్తా అన్నప్పుడు, లేకుంటే ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఇది సాకు కాదు, ప్రజలకు అవసరం. ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో, ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుందో నువ్వు ఇస్తా అన్నవి ఏమని చేస్తున్నావు? ఇప్పుడు చూడండి, రేపు
రేపు 18 తారీఖు నాడు ఇప్పుడు ఇక్కడ రైతులకే కాదు నిరుద్యోగులను కూడా మోసం చేసిండు. ఇప్పుడు నిరుద్యోగులకు నువ్వు ఫీజు రీఎంబర్మెంట్ ఇవ్వవు, నోటిఫికేషన్ ఇవ్వవు, నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వవు, మరి మేము ఎందుకు ప్రశ్నించొద్దు? ప్రతిపక్షం అనేది ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. వాళ్ళు అంటున్నారు కదా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఒక క్రమంలో వారికి నోటిఫికేషన్ కూడా వేసాం మొన్న ఒకసారి 5,000 ఇట్లా. నోటిఫికేషన్లు వేసే కాడనే ఉన్నావు, ఇచ్చుడైతే లేదు. ఇక ఇస్తున్నా అనేసి 3 ఏళ్ళు జరిపినావు. ఎక్కడ నోటిఫికేషన్లు లేకుంటే ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు అన్ని పిచ్చోళ్ళ వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కి నిజంగా కాలేజీలో ఫీజులు కట్టలేక నిరుద్యోగం ఎక్కువైపోయింది. నువ్వు ఇప్పటివరకు చెప్పడమే కానీ చేసింది ఏం లేదు. ఈరోజు చెప్తున్నా కదా, విద్యార్థులు దాంతోపాటు నిరుద్యోగులు రేవంత్ రెడ్డికి చెప్పు తీసుకొని కొట్టేటట్టు బుద్ధి చెప్తారు. గతంలో వాళ్ళ ఓట్ల వల్లనే నువ్వు గెలిచినావు, ఈరోజు వాళ్ళని మోసం చేస్తున్నావు. నిన్ను చెప్పిరుగా కొడతారు, నిన్ను బట్టలు ఎడగొట్టి కొడతావు. కొడుక నువ్వు మళ్ళీ కొడంగల పడాలి, లేకుంటే నీ ఇంటికి కొండారెడ్డి పెళ్ళికైనా పోవాలి. నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు. అన్ని పచ్చి అబద్ధాలు, పచ్చి బూతులు. నేను ముఖ్యమంత్రి అయినా నేను సైకోని, నేను హిట్లర్ని, నేను ఇట్లనే పరిపాలిస్తే హిట్లర్ కానీ ఎవరికైనా చివరికి ఏం జరిగిందో నీకు అదే గతి పడుతుంది. నీ గత ముఖ్యమంత్రి ఎంత చెడ్డగా పరిపాలించిండని చరిత్రలో నువ్వు నిలిచిపోతావు. ఏ చదువురానోడు కూడా నీలాగా మాట్లాడాడు. వాళ్ళు కూడా సంస్కారం ఉంటుంది. సంస్కారహీనులాగా చరిత్రహీనునిగా మిగిలిపోయేటోడు రేవంత్ రెడ్డి.